రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఇక భూమి మాత్రం అయ్యో నాన్న, ఏంటి నాన్న గగన్ బావను ఎందుకు అరెస్ట్ చేయించారు? నువ్వు అనుకున్నట్టు గగన్ బావ అలాంటి వాడు కాదు నాన్న, చాలా మంచోడు అనుకుంటూ భూమి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. అమ్మ భూమి, నేను ఎప్పుడూ నీ మంచి కోరే చూస్తాను. వాడు ఎలాంటి వాడో నాకు తెలుసు. వాడు నా మీద ఉన్న కోపంతో నీ మీద ప్రేమ నటిస్తున్నాడమ్మా. వాడు ఈ పెద్ద దొంగ అనుకుంటూ చరచంద్ర మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ మీరా, భూమికి అన్నం తినబెట్టి బయటికి రామ్మా అనుకుంటూ ఇక చరచంద్ర చెప్పి ఇక బయటికి వెళ్తుంటాడు. నాన్న నాన్న నేను చెప్పేది వినని నాన్న. అమ్మ భూమి, నేను ఇంకా ఏమో వినాల్సిన అనుకోవట్లేదు అనుకుంటూ ఇక చరచంద్ర బయటికి వెళ్ళగానే ఇక భూమి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. అమ్మ భూమి, తినమ్మా తిను అని ఓదార్చుతూ ఉంటుంది. ఏంటత్తయ్య, గగన్ బావ ఇప్పుడు స్టేషన్లో ఉన్నాడు, ఇప్పుడు నేను ఎలా తినాలి అనుకుంటూ భూమి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, నేను బయటికి వెళ్తాను అనుకుంటూ ఇక ఏడుస్తూ ఉంటుంది. అమ్మ భూమి, నువ్వు బయటికి వెళ్ళినట్టు తెలిస్తే మీ నాన్న నన్ను ఊరుకోడమ్మా. ప్లీజ్ అమ్మా, నన్ను క్షమించు. నువ్వు ఇక్కడనే ఉండు, ముందు నువ్వు తిను, నేను తింటాను, కానీ నేను గగన్ బావను చూడాలి అనుకుంటూ ఇక ఏడుస్తూ ఉంటుంది భూమి. భూమి, నువ్వు తినమ్మా, ముందు నువ్వు తినకుంటే నీ హెల్త్ ఎట్టిపోతుంది చెప్పు. నువ్వు ఇప్పుడే 2 రోజుల నుంచి అన్నం తినడం లేదు, తినమ్మా అనుకుంటూ చెప్పగానే ఇక భూమి కూడా నేను తినను అని మొండికేస్తూ ఉంటుంది. సరే అమ్మా, నువ్వు బయటికి వెళ్తూ కానీ గగన్ని చూస్తూ కానీ ముందైతే తిను అనుకుంటూ ఇక మీర చెప్పగానే నిజమాతయ్య అనుకుంటూ ఇక భూమి కూడా అన్నం తినేసి ఇక మీరా ఇక భూమిని బయటికి తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే చిరచంద్ర రావడంతో అన్నయ్య, ఏంటన్నయ్య ఇలా వచ్చాడు? ఏంటమ్మా మీరా అలా టెన్షన్ పడుతున్నావేంటి? ఏం లేదన్నయ్య, ఏం లేదు అనుకుంటూ ఇక చిరచంద్రను సైడ్కి తీసుకుపోతూ ఉండగా ఇక అప్పుడే భూమి సైడ్ నుంచి ఇక బయటికి వెళ్తూ ఉంటుంది. ఇక వెంటనే బయటికి వెళ్ళి ఇక వెంటనే ఆటో ఎక్కి ఇక స్టేషన్ దగ్గరికి దిగుతూ ఉంటుంది. ఇక భూమి మాత్రం చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక స్టేషన్లో ఏం జరిగిందో ఏమో, అత్తయ్యకి ఆకాశాన్ని తెలిసిపోయిందా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి. ఇక స్టేషన్ లోపలికి వెళ్ళగానే ఇక అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఏంటి, ఏమైంది, ఇలా డ్యాన్స్ చేస్తున్నారేంటి అని చూడగానే ఇక అప్పుడే ఆకాష్ మాత్రం అందరితో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. బావా బావా అనుకుంటూ ఇక భూమి పిలుస్తుంటే కూడా ఇక ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇక అప్పుడే వెంటనే స్విచ్ ఆఫ్ చేసి బావా ఏంటి బావా ఇలా చేస్తున్నావు అనుకుంటూ దగ్గరికి వెళ్ళి, ఏంటి ఆకాష్ ఇలా చేస్తున్నావేంటి నువ్వు? మా బావ ఇలా ఎవరితో ఇలా ఎంజాయ్ చేయడు. నువ్వు ఇలా చేసే ప్రవర్తన చూస్తే నిజంగా ఆకాష్ అనే అనుకుంటారు. ప్లీజ్ ఆకాష్, నా కోసం చిన్న హెల్ప్ చేయి అనుకుంటూ ఇక భూమి మాత్రం ఏడుస్తూ ఉంటుంది. ఏంటి, నీకు హెల్ప్ చేద్దామని వస్తే లాస్ట్కి వచ్చేవరకు స్టేషన్లో కూర్చున్నాను, ఇంకా హెల్ప్ చేస్తే ఇంకా ఎక్కడ కూర్చుంటానో ఏమో అనుకుంటూ ఆకాష్ మాట్లాడగానే, అయ్యో ఆకాష్ ప్లీజ్ ఆకాష్ అలా మాట్లాడకు. నువ్వు చేయబట్టే మా అత్తయ్య ఇంకా ప్రాణాలతో బ్రతికి ఉంది. నువ్వు లేకుంటే మాత్రం మా అత్తయ్య ఇంకా ప్రాణాలతో ఉండేదే కాదు. ప్లీజ్ ఆకాష్, ఇంత హెల్ప్ చేసావు కదా, కొద్దిగా హెల్ప్ చేయి అనుకుంటూ ఇక భూమి బ్రతిమలాడుతూ ఉంటుంది. ఓకే, ఇంత బ్రతపాడుతున్నావు కాబట్టి నీకు టైం ఇస్తా, నీకు 60 మినిట్స్ ఇస్తా. ఆ 60 మినిట్స్ లోపల నువ్వు నన్ను బయటికి రప్పించాలి, లేదంటే నేనే ప్రూఫ్ చేస్తా నేను ఆకాష్ని అని అనుకుంటూ ఇక ఆకాష్ మాట్లాడగానే, అయ్యో ఆకాష్ అలా మాట్లాడకు భూమి, టైం స్టార్ట్ అయిపోయింది, నువ్వు ఇంకా ఇక్కడనే ఉంటే టైం కూడా అయిపోతుంది. ఇక నీ ముందటనే నేను ఆకాశాన్ని నిర్పించడం జరుగుతుంది అనుకుంటూ చెప్పగానే ఇక వెంటనే భూమి మాత్రం ఇక బయటికి ఏడ్చుకుంటూ వెళ్తుంది. ఇక వెంటనే శారద దగ్గరికి వెళ్ళగానే అత్తయ్య అత్తయ్య అనుకుంటూ పిలవగానే ఇక అప్పుడే చెర్రీ, కేపీ అందరూ నిల్చొని ఏడుస్తూ ఉంటారు. ఏంటి, మీరు కూడా ఇక్కడనే ఉన్నారా? అమ్మ భూమి, ఏమైంది భూమి, నువ్వేంటి ఎంత టెన్షన్ పడుతున్నావు? గగన్ బావ స్టేషన్లో ఉన్నాడు, మనం గగన్ బావని బయటికి రప్పించాలి, లేదంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది అనుకుంటూ ఇక భూమి మాట్లాడగానే, నువ్వు అనుకున్నట్టు ఏం కాదమ్మా అనుకుంటూ ఇక శారద కూడా చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే చెర్రీని తీసుకువెళ్ళి, చెర్రీ నీకొకటి చెప్పాలి. ఏంటి వదినా? నువ్వు అనుకున్నట్టు స్టేషన్కి వెళ్ళింది మీ బావ కాదు. ఏంటి, ఆ ఎస్పీ సూర్య మన బావను నా కళ్ళ ముందే తీసుకువెళ్ళాడు వదినా. అదే మీ అన్నయ్యలాగా ఉన్నాడు, కానీ నిజంగా మీ అన్నయ్య కాదు. తన పేరు ఆకాష్, తన పెద్ద ఫేమ్
తను సింగర్ అనుకుంటూ చెప్పగానే నేను ముందే అనుకున్నాను మా అన్నయ్య అలాంటి బట్టలు వెయ్యడు. నేను అప్పుడే అనుకున్నాను. ఏమో మారాడేమో అని అనుకున్నానే తప్ప నిజంగా మా అన్నయ్య కాదు అని అనుకోలేదు. ఇప్పుడు ఆ ఆకాష్ లోపలికి వెళ్ళాడు కదా! ఇప్పుడు వాళ్ళు బ్రతికనిస్తారా ఆ ఆకాష్‌ని? నిజంగా చూస్తేనేమో గగన్ లాగానే ఉన్నాడు. అదే ఇప్పుడు నేను స్టేషన్‌కి వెళ్ళి వచ్చాను. ఏమైంది వదిన? ఆకాష్ నాకు 60 మినిట్స్ టైం ఇచ్చాడు. ఆ 60 మినిట్స్‌లో బయటికి రప్పించకుంటే నేను ఆకాష్ అనే ప్రూఫ్ చేస్తానని నాకు మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆకాష్ అనే ప్రూఫ్ చేస్తే అత్తయ్య బ్రతకలేదు. తను చావడానికే వెళ్ళింది. నేనే తనను యాక్టింగ్ చేయమని గగన్ లాగా యాక్టింగ్ చేయమని తీసుకొని వచ్చాను. ఇప్పుడు నిజంగా ఆకాష్ అనే తెలిస్తే అత్తయ్య బ్రతకలేదు అనుకుంటూ ఇక భూమి మాత్రం ఏడుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు అన్నయ్య అవును చనిపోయాడు అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది భూమి. వదిన ఏం టెన్షన్ పడకు వదిన. అన్నయ్యకు ఏం కాదు. అన్నయ్య క్షేమంగానే ఉన్నాడు. నా మనసు చెప్తుంది. సరే గాని ఇప్పుడు మనం ఆకాష్‌ని బయటికి రప్పించేలాగా చేయాలి అనుకుంటూ ఇక వెంటనే భూమి చెప్పేసరికి వదిన నాకొక మంచి ప్లాన్ వచ్చింది. ఏంటి చెర్రీ? వెయిట్ అండ్ సీ. నేను చేసి చూపిస్తాను కదా! అనుకుంటూ ఇక వెంటనే మీరకు కాల్ చేసి అమ్మా! అమ్మ నువ్వు త్వరగా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి రా అమ్మా. ఏంట్రా నేనెందుకు ఆ ఇంటికి వస్తాను? నేను అస్సలు రాను అనుకుంటూ ఇక మీర కూడా చెప్పేసరికి అమ్మా నీకు నాన్న కావాలా వద్దా? నాన్న కావాలంటే నువ్వు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి రా. ఎంతైనా మన నాన్న మన ఇంట్లోనే ఉండాలమ్మా అనుకుంటూ ఇక చెర్రీ మాట్లాడగానే అంటే వీడు అనుకున్నాడంటే ఖచ్చితంగా సాధిస్తాడు. సరే నాన్న నేను వస్తున్నాను అనుకుంటూ ఇక మీర కూడా వెంటనే శారద వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే చెర్రీ నిల్చొని ఉండగా ఏంట్రా నన్ను రమ్మన్నావు ఇప్పుడేమో ఇక్కడ నిల్చున్నావేంటి? అమ్మా మనం మన నాన్నను ఇంటికి తీసుకుపోవాలి అమ్మా. అవునరా నాకు కూడా అదే కావాలి. మీ నాన్నను మన ఇంటికాన్నే ఉంచుకోవాలి అనుకుంటూ చెప్పేసరికి అమ్మా మన నాన్నను మన ఇంటికి తీసుకోవాలంటే నువ్వొక పని చేయాలమ్మా. సింపుల్ పని అనుకుంటూ ఇక చెప్పేసరికి ఏంట్రా ఏం పని? మీ నాన్నను మన ఇంటికి తీసుకువెళ్ళాలంటే ఏ పనైనా చేస్తాను అనుకుంటూ మీరే చెప్పేసరికి ఇక వెంటనే ఇక చెర్రీ చెప్తూ ఉంటాడు. నాన్న మన ఇంటికి రావాలంటే నువ్వు మన గగన్ అన్నయ్య ఉన్నాడు చూడు. ఆ అన్నయ్య ఇప్పుడు స్టేషన్‌లో ఉన్నాడు. స్టేషన్ నుంచి బయటికి రప్పిస్తే నేను మన నాన్నను ఇంటికి రప్పించేలాగా చేస్తానమ్మా. ఇక నీ ఇష్టం అనుకుంటూ ఇక చెర్రీ చెప్పేసరికి అంటే ఇప్పుడు గగన్‌ని బయటికి రప్పిస్తే నువ్వు మన నాన్నను మన ఇంటికి తీసుకెళ్తావా? అవునమ్మా ఖచ్చితంగా ఇది నా ప్రామిస్ అని ఇక చెర్రీ చెప్పేసరికి ఆగురా ఇప్పుడే ఆ గగన్ గాని బయటికి రప్పించేలా చేస్తాను అనుకుంటూ ఇక వెంటనే మీరా పెట్రోల్ తీసుకొని ఇక స్టేషన్ దగ్గరికి వెళ్తుంది. ఇక మరోవైపేమో స్టేషన్లో ఎస్పీ సూర్య స్టిక్ పట్టుకొని ఇక లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక కొట్టే సమయంలో ఆపండి అనుకుంటూ ఇక ఆకాష్ మాత్రం చేయలెత్తి ఇక చూపిస్తూ ఉంటాడు. ఏంట్రా గగన్ భయం వేస్తుందా? నేను ఎవరో తెలుసా? తెలుసురా నువ్వు ఆకాష్వే కదా అని ఇక చెప్పేసరికి అయినా ఇతనికెలా తెలుసు నేను ఆకాష్ అని? ఈయనకెలా తెలుసు అంటే నాకు ఎలా తెలుసు అని అనుకుంటున్నావా ఆకాష్ అని ఎస్పీ సూర్య చెప్పేసరికి ఇక ఆకాష్ మాత్రం అలానే చూస్తూ ఉంటాడు. నేను పోలీసునిరా ఎన్ని కనిపెడతాను. కాకి బట్టలు వేసుకొని ఏ దొంగనైనా ఈజీగా కనిపెడతానురా. అలా ఎలా అనుకున్నావురా నన్ను చూసి? నువ్వు ఆకాష్వా గగన్వా అని అడిగేసరికి ఇక ఆకాష్ మాత్రం మౌనంగా నిల్చొని ఉంటాడు. చెప్పురా చెప్పుతావా కొట్టాలా? నువ్వు ఆకాష్ అని చెప్తే ఇప్పుడే ఇప్పుడే ఇడిచిపెడతాను. కానీ గగన్ అని చెప్తే నీకున్న తన్నులు ఎవరికి ఉండవు అనుకుంటూ వార్నింగ్ చెప్పేసరికి ఇక స్టిక్ పట్టుకొని కొట్టే సమయంలో స్టిక్ పట్టుకొని చెప్తావా కొట్టాలా? 5 మినిట్స్లో చెప్పేస్తాను. 4 3 2 1 అనుకుంటూ చెప్పే సమయంలో అప్పుడే మీరా ఎంట్రీ ఇస్తుంది. చూడు వచ్చారు కదా ఇప్పుడు ఏమంటావు? అప్పుడే మీరా వచ్చి పెట్రోల్ బాటిల్ పట్టుకొచ్చుకొని గగన్ని ఇడిచిపెట్టండి. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అవును గగన్ని ఇడిచిపెట్టని మాట్లాడుతున్నాను. నేను సైన్ పెట్టేస్తాను. మా అన్నయ్యనే కదా గగన్కి
స్టేషన్లో ఉండడానికి వీల్లేదు. మా ఆయనను చంపేయాలనుకున్నాడు కదా! ఇప్పుడు మా ఆయన బ్రతికే ఉన్నాడు కదా! బ్రతికి ఉన్నాక ఎలా స్టేషన్‌లో ఏస్తారు అని ఇక మాట్లాడేసరికి ఇక వెంటనే అప్పుడే ఇక ఎస్పీ సూర్య కూడా మాట్లాడి ఇక అప్పుడే మీర కూడా సైన్ పెట్టి ఇక గగన్ని బయటికి రప్పిస్తూ ఉంటుంది మీర. నేను మిస్టర్ ఎస్పీ సూర్య, నేను ఎవరు అని కనుక్కోవాలని చూసావు కదా, నేను గగన్ని అనుకుంటూ ఇక చూపిస్తూ ఇక బయటికి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి కూడా గగన్ దగ్గరికి వెళ్ళి, ఆకాష్, నువ్వు ఎవరికి చెప్పలేదు కదా నేను ఆకాష్‌నని. నీకు టైం ఇచ్చాను. ఆ టైం లోపల నువ్వు నన్ను బయటికి రప్పించావు కాబట్టి నేను ఎవరికీ చెప్పలేదు. మాట అంటే మాట అనుకుంటూ ఇక ఆకాష్ కూడా చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే ఇంటికి వెళ్ళేసరికి ఇక అప్పుడే శారద అందరూ హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు. ఇక అప్పుడే చెర్రీ కూడా తనని అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నావేంటి? ఏం లేదు అనుకుంటూ ఇక చెర్రీ కూడా చెప్తూ ఉంటాడు. ఇక భూమి, మీర ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళి ఇక భూమి మాత్రం రూమ్‌లో ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటి? ఏం జరుగుతుంది? అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.